గుడ్ మార్నింగ్. ఈరోజు కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కప్ పుట్నాలు, పల్లీలు, 5 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, జీలకర్ర అండ్ ఒక 8 ఎల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, సాల్ట్ అండ్ పెరుగు. ఇవన్నీ సాల్ట్, పెరుగు, చింతపండు వేసి కాకరకాయలను ఉడికించుకోవాలి. కొంచెం స్క్వీజ్ చేసి కాకరకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఉడికిన కాకరకాయలు అది కొంచెం చల్లారాలన్నమాట. ఓకేనా? చల్లారితే మన చేతులు అనేవి కాలకుండా ఉంటాయి. సో స్క్వీజ్ చేసుకున్నవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఈ కలర్ రాగానే మనం తీసేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం కలర్ వస్తే ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోతుంది పీస్ అనేది. సో మనం గట్టిగా ఉంటే తినలేం కదా. సో ఇది కరెక్ట్. సో ఇప్పుడు మనం ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ ఫైన్ పౌడర్ని పక్కన పెట్టుకొని మనం కొంచెం ఫ్రైకి సరిపడిన కొంచెం ఆయిల్, అంటే డీప్ ఫ్రైలో నుంచి కొంచెం ఆయిల్ తీసేసి సేమ్ ఆయిల్ దాంట్లోనే మనం కాకరకాయలు వేసేసి కొంచెం దాంట్లో వేసిన తర్వాత ఈ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కారం అనేది దాంట్లో వేసుకోవాలి. కారం అనేది మాడిపోకుండా చూసుకోవాలి. మెయిన్ అది కారం వేసుకున్న తర్వాత మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా మెల్లిగా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కారము దానికి మొత్తం కాకరకాయలకి పట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల కాకరకాయ అనేది తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది. అండ్ ఈ కలర్ రాగానే తీసేయండి, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచితే అది మాడిపోతుంది అన్నమాట. టేస్ట్ అనేది మారిపోయిద్ది. సో ఇలా చూసుకొని వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది.